అందరికీ నమస్కారం. నా పేరు విమల. బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కి స్వాగతం. ఇంకొక మాట కూడా సార్, లోక కళ్యాణం దుష్ట సంహారం. మరి ఇక్కడ దుష్టులు ఎవరు, వారిని సంహరించేది ఎవరు? ఓకే, గత 100 ఏళ్ల నుంచి చూసుకున్నా మరి ఏ దుష్టునైనా ఎవరైనా సంహరించారా? అట్లాంటి చరిత్ర ఏమైనా ఉందా మన దగ్గర? ఓకే, ఇది కూడా ఒక మంచి ప్రశ్న. అంటే లోక కళ్యాణం కోసం దుష్ట సంవారణ తప్పనిసరి. ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే, ఏది ఈ హిందువులు గాని, ముస్లింలు గాని, క్రైస్తవులు గాని ఏం చెప్తారు అని అంటే, మతస్థులు ఎవరైనా ఏం చెప్తారంటే, లోక కళ్యాణం కోసమే మేము దుష్ట సంవారణ చేస్తున్నాం. దుష్ట సంవారణ ఎందుకు చేస్తున్నాం అంటే, శిష్ట రక్షణ కోసం చేస్తున్నాం. శిష్ట రక్షణ అంటే ఏంది అంటే, మేము లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఆ దేవుణ్ణి కాపాడటానికి, ఆ మతాన్ని కాపాడటానికి, ఆ ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను నిలబెట్టేటువంటి వాళ్ళను కాపాడటం కోసం మేము ఈ పని చేస్తున్నాం. ఏ పని చేస్తున్నారు? దుష్ట సంహరణ అని చెప్తున్నారు. మరి దుష్ట సంహరణ చేస్తున్నప్పుడు నిజంగా ఎవరిని సంహరించారు, ఎందుకు సంహరించారు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, అందరూ లోక కళ్యాణం కోసమే అయితే ఒకే మతంలో ఉన్నటువంటి నిలువుబొట్టు వాళ్ళు అడ్డబొట్టు వాళ్ళు నిలువుబొట్టు వాళ్ళను అడ్డంగా చంపేసుకున్న రోజులున్నాయి, దాడులు చేసుకున్న రోజులున్నాయి. అంతేకాదు ఒకే మతం వాళ్ళు సియాలు సున్నీలను, సున్నీలు సియాలను అడ్డంగా చంపేసుకున్నటువంటి రోజులున్నాయి. అంతేకాదు ఒకే మతంలో ఒకే పేరుతోటి జిహాద్ పేరుతో టెర్రరిస్టులు ఆ దేశంలో ఉన్నటువంటి ముస్లిం వారిని వ్యతిరేకిస్తున్నటువంటి ముస్లింలను చంపేస్తున్నటువంటి సమాజం ఉంది. అలాగనే లోక కళ్యాణం పేరుతోనే క్రైస్తవులు తమ క్రైస్తవ మతాన్ని కాపాడుకోవటం కోసం యుద్ధాలు సృష్టించి మారణకాండ సృష్టించినటువంటి రోజులు ఉన్నాయి. మరి అందరూ లోక కళ్యాణమే అయితే మరి లోక కళ్యాణం కాలేవరు అంటే, ఒకరికొకరు కారు. అంటే హిందువులకు ముస్లింలు గారు, ముస్లింలకు హిందువులు గారు, హిందూ ముస్లింలకు క్రిస్టియన్లు గారు, క్రిస్టియన్లకు హిందూ ముస్లింలు గారు. కానీ అందరు చెప్పేది మాత్రం లోక కళ్యాణమే. అందరు చెప్పేది మాత్రం దుష్ట సంహారమే. అందరు చెప్పేది మాత్రం శిష్ట రక్షణే. కానీ అది కాదు అనేది తేలిపోతా ఉంది. ఇక ఇంకో ప్రశ్న అడిగారు మీరు, ఈ 100 సంవత్సరాల కాలంలో లేకపోతే ఇట్లాంటి 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ జరిగినాయి, ఏం జరిగినాయి అని చూస్తే చాలా ఎవరి కథనాలు వాళ్ళకున్నాయి, ఎవరు వ్యాఖ్యానాలు వాళ్ళకున్నాయి. ప్రహ్లాదుడు నరసింహస్వామి సంగతి మనం చూసాం. నిజానికి నరసింహస్వామి కాదు కదా, ప్రహ్లాదుడు ఎవరి కొడుకు? హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ఎవరి భక్తుడు? శివుని భక్తుడు. ప్రహ్లాదుడు ఎవరి భక్తుడు? విష్ణు భక్తుడు. శివుడు విష్ణువు ఎవరు? బ్రహ్మ, విష్ణు, శివుడు. ఎవరు వీళ్ళు? ఈ ముగ్గురు ఒకే మతానికి, ఒకే ఆచారానికి, సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి వాళ్ళు. అయినా సరే విష్ణు భక్తునికి శివుని భక్తుడు, శివుని భక్తునికి విష్ణు భక్తుడు పడరు. నా శివభక్తే గొప్పదని హిరణ్యకశిపుడు, నా విష్ణు భక్తే గొప్పదని ప్రహ్లాదుడు. చివరికి ప్రహ్లాదుడు విష్ణు హిరణ్యకశిపుడిని చంపేశాడు. అంటే ఎవరిని చంపిండు? శివుని యొక్క భక్తుడిని చంపిండు. ఎందుకు చంపిండు? విష్ణుని వ్యతిరేకిస్తాడనే పేరుతోటి. ఇట్లా చరిత్రలో చాలా ఘటనలు ఉన్నాయి. ముస్లింలలో అట్లా జరిగింది, క్రిస్టియన్లలో కూడా అలా జరుగుతున్నాయి కూడా. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు దసరా, దివాళీ ఇలాంటి పండుగలలో కూడా మనం ఇట్లాంటి వాటిని చూస్తాం. నిజానికి ఏ నేపథ్యంలో ఆ పండుగలు వచ్చాయి ఏంటో, ఆ పండుగల చరిత్ర వచ్చినప్పుడు మనం అవి తెలుసుకోవచ్చు. అక్కడ కూడా అదే జరిగింది. అక్కడ కూడా దశకంఠుడి పేరుతోటి రావణాసురుడు ని హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు ఏంటి అనేటువంటి విషయం వేరు. అలాగనే సత్యభామ, నరకాసురుడు అనేటువంటి ఒక రాజు మహిళలతో యుద్ధం చేయడు, మహిళల్ని ప్రేమిస్తాడు, మహిళల్ని రక్షిస్తాడు, మహిళల్ని గౌరవిస్తాడు. మహిళలంటే ఆయనకు అమితమైనటువంటి ఇది. మహిళతో యుద్ధం చేయడు. కానీ పురుషులు ఎవరైనా సరే ఆ నరకాసురుడి ముందు నిలవలేరు. కాబట్టి పురుషులు చంపలేరు. కాబట్టి సత్యభామను ముందు పెట్టి సత్యభామ చేత నరకాసురుడిని చంపించారు. ఎందుకు అంటే దుష్ట శిక్షణ అని చెప్పారు, శిష్ట రక్షణ అని చెప్పారు, లోక కళ్యాణం కోసం ఈ సంవారణం సంపదని చెప్పారు. ఇట్లా అనేక కథలు చెప్పొచ్చు. అన్ని మతాలలో కూడా ఇలాంటివి ఉన్నాయి.